హాయ్ అండి. ఈరోజుటి వీడియోలో కబ్ గురించి తెలుసుకుందాం. కబ్ అసలు కబ్ అంటే ఏంటి? ఎప్పుడు అని అర్థం. మనం ఎప్పుడొస్తావు? ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడు హోంవర్క్ కంప్లీట్ అయితది? ఇలాంటివన్నీ మనం హిందీలో చెప్పాలంటే కబ్‌ని వాడాలి. అది ఏ విధంగా వాడదాం అనేది ఈ వీడియోలో చూద్దాం. తుమ్ కబ్ ఉఠ్తే హో? తుమ్ నీవు కబ్ ఉఠ్తే హో? కబ్ అంటే ఎప్పుడు? ఉఠ్తే హో అంటే ఉన్ లేస్తావని. ఉఠ్నా అంటే ఏంటి? లేవటం. అదే నిద్ర లేస్తావని కూడా అనొచ్చు. తుమ్ కబ్ ఉఠ్తే హో? నీవు ఎప్పుడు లేస్తావు? లేదా నీవు ఎప్పుడు నిద్ర లేస్తావు అని కూడా చెప్పొచ్చు. ముజే కబ్ ఉఠ్నా చాహియే? ముజే నేను కబ్ ఎప్పుడు ఉఠ్నా చాహియే ఎప్పుడు లేవాలి. నేను ఎప్పుడు లేవాలి. ముజే కబ్ ఉఠ్నా చాహియే? కబ్ ఉఠే తో అచ్చా. కబ్ అంటే ఎప్పుడు, ఉఠేతో లేస్తే లేదా నిద్ర లేస్తే, ఎప్పుడు నిద్ర లేస్తే మంచిది. అచ్చా అంటే మంచి. కబ్ ఉఠేతో అచ్చా ఎప్పుడు నిద్ర లేస్తే మంచిది లేదా ఎప్పుడు లేస్తే మంచిది. కబ్ గయేతో అచ్చా. కబ్ అంటే ఎప్పుడు, గయా అంటే వెళ్ళడం. కబ్ గయాతో అచ్చా ఎప్పుడు వెళ్తే మంచిది. కబ్ గయాతో అచ్చా ఎప్పుడు వెళ్తే మంచిది. తుమ్ కబ్ ఆవోగే? తుమ్ కబ్ ఆవోగే? ఆవోగే అంటే వస్తావు. తుమ్ కబ్ ఆవోగే అంటే నీవు ఎప్పుడు వస్తావు. తుమ్ కబ్ ఆవోగే నీవు ఎప్పుడు వస్తావు. మే కబ్ ఆవుంగా నేనెప్పుడు వస్తాను. మే కబ్ ఆవుంగా కబ్ అంటే ఎప్పుడు, మే నేను, కబ్ ఆవుంగా ఆవుంగా వస్తాను నేను ఎప్పుడు వస్తాను. అప్కే బేటీకి షాదీ కబ్ హై? అప్కే అంటే మీ యొక్క లేదా మీ. అప్కే బేటీ, బేటీ అంటే ఎవరు? అమ్మాయి లేదా కూతురు. అప్కే బేటీకి షాదీ కబ్ హై? షాదీ అంటే వివాహం లేదా పెళ్ళి. ఆప్కే బేటీకి షాదీ కబ్ హై? మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడు లేదా మీ కుమార్తె పెళ్ళి ఎప్పుడు. మే మేరా ఘర్ కో కబ్ జాऊंगा? మే అంటే నేను, మేరా ఘర్ నా ఇంటికి. కబ్ జాऊंगा ఎప్పుడు వెళ్తాను. మే మేరే ఘర్ కో కబ్ జాऊंगा నేను నా ఇంటికి ఎప్పుడు వెళ్తాను. మే యే కామ్ కబ్ శురూ కర్ సక్తా హూ? నేను ఈ పనిని ఎప్పుడు ప్రారంభించగలను. మే యే కామ్ కబ్ శురూ కర్ సక్తా హూ? మే యే కామ్ కబ్ శురూ కర్ సక్తా హూ? శురూ కర్నా అంటే ఏంటి? మొదలు పెట్టడం, ప్రారంభించడం. మే యే కామ్, యహ్ కామ్ అంటే ఏంటి? ఈ పని. యహ్ కామ్ ఈ పని నేను ఎప్పుడు ప్రారంభించగలను లేదా ఎప్పుడు మొదలు పెట్టగలను. మే యే కామ్ కబ్ శురూ కర్ సక్తా హూ? ఓకే. అప్ దఫ్తర్ కో కబ్ జాओगे? అప్ అంటే మీరు లేదా తమరు. దఫ్తర్ అన్న కార్యాలయ అన్న ఒకటే. దఫ్తర్ లేదా కార్యాలయ రెండు కూడా వాడొచ్చు. అప్ దఫ్తర్ లేదా అప్ కార్యాలయ. కబ్ జాయేంగే అంటే నీవు ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు. నువ్వంటే తుమ్ము కదా వస్తుంది, సారీ. అప్ కార్యాలయ కబ్ జాओगे అంటే మీరు ఆఫీస్కి ఎప్పుడు వెళ్తారు. అప్ దఫ్తర్ కో కబ్ జాయేంగే మీరు ఆఫీస్కి ఎప్పుడు వెళ్తారు. హమ్ కబ్ జాయేంగే మనం ఎప్పుడు వెళ్తాం. హమ్ కబ్ జాయేంగే మనము ఎప్పుడు వెళ్తాం. హమ్ అంటే మేము, మనం కదా. హమ్ వహా కబ్ పౌంచేంగే. పౌంచనా అంటే చేరుకోవటం. హమ్ వహా లేదా ఉదర్ అన్నా కూడా ఒకటే అర్థం వస్తుంది. ఉదర్ అంటే అక్కడ, వహా అన్నా కూడా అక్కడ. హమ్ అంటే మనం, వహా అంటే అక్కడికి లేదా ఉదర్ అక్కడికి. కబ్ పౌంచేంగే ఎప్పుడు చేరుకుంటాం. హమ్ వహా లేదా ఉదర్ కబ్ పౌంచేంగే ఎప్పుడు చేరుకుంటాం. మనం అక్కడికి ఎప్పుడు చేరుకుంటాం. తర్వాత
ఉస్నే కబ్ కియా అతను ఎప్పుడు చేశాడు. ఉస్నే ఉస్నే అంటే అతను, కబ్ కియా కర్ణ అంటే చేయడం కదా, కియా కబ్ కియా ఎప్పుడు చేశాడు జరిగిపోయింది. అతను ఎప్పుడు చేశాడు. అప్కా షాదీ కబ్ హై మీ పెళ్ళి ఎప్పుడు లేదా మీ వివాహం ఎప్పుడు. అప్కా షాదీ కబ్ హై మీ వివాహం ఎప్పుడు. అప్కా షాదీ కబ్ హై. వహ్ కబ్ హోగా వహ్ కబ్ హోగా అది ఎప్పుడు జరుగుతుంది. వహ్ అది, కబ్ హోగా అది ఎప్పుడు. కబ్ అంటే ఎప్పుడు, హోగా అంటే జరగడం. హోగా కబ్ హోగా జరుగుతుంది, అది ఎప్పుడు జరుగుతుంది. వహ్ కబ్ హోగా. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.